కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుండి వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. దినవృత్తాంతాలు, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతం 16వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము వెదకుడి. ప్రార్థన చేసుకుందాం. మహాగౌడ, మహోన్నతుడా, సర్వకృపానిధివైన దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన పునరుద్ధాన నుంచి పునరుద్ధాన వరకు మీరు ఎక్కలా చాటున మమ్మల్ని కాచి కాపాడి సజీవులుగా ఉంచి ఈ రీతిగా నీ పరిశుద్ధమైన సన్నిధిలో నిన్ను ఆరాధించే యోగ్యత, భాగ్యం మాకు ఇచ్చినందుకు నీకే వందనాలు. ప్రాముఖ్యమైన వాక్య భాగంలోకి వెళ్తుండగా మా అందరితో మాట్లాడండి. వినగలిగే చెవులు, గ్రంథిగల హృదయాలు మా అందరికీ దయచేయండి. మా అందరి హృదయాలు కూడా మీరు తెరవండి. మా హృదయం ఎక్కడో దూరంగా ఉంచుకొని నిన్ను ఆరాధించేవారుగా కాకుండా మీకు దగ్గరగా ఉండి మేము ప్రభు ఆత్మతో సత్యముతో ఆరాధించే భాగ్యము, ధన్యత మాకు దయచేయమని ఈ ఆరాధనని చేతులకు అప్పగిస్తూ నీకే మహిమాగంత చెల్లులాగా నీ ఆరాధన జరిగించి సహాయం చేయమని వేడుకొంచు. ఈ ప్రార్థన నీ పాదాల సన్నిధి చేర్చమని ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమును బట్టి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని మహాకృపను బట్టి దేవుడు మరి ఒక పునరుద్ధాన దినాన్ని దేవునితో దేవుని సన్నిధిలో ఉండే గొప్ప భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు. చదువుకున్న వాక్య భాగం చూస్తే ఇక్కడ మొదటి దినవృత్తాంతంలో 16వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము వెదుకుడి అంటున్నాడు. దేవుణ్ణి ఆశ్రయించమని చెప్తున్నాడు. ఇక్కడ దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుణ్ణి మనము ఆయన బలమును ఆశ్రయించాలి. ఆయన సన్నిధి నిత్యము కూడా ఏం చేయాలి? వెదకే వారిగా ఉండాలి. సన్నిధి నిత్యము ఎవరు వెతుకుతారంటే, ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో వారే దేవుని సన్నిధిని, దేవుణ్ణి నిత్యము వెతుకుతారు. దేవుణ్ణి ఆశ్రయించడం అంటే ఏంటి? మనం ఆలోచన చేసుకోండి. మన మామూలుగా సమాజంలో చూస్తే అక్క చెల్లెలు ఉన్నారనుకో, చెల్లి అంతగా పరిస్థితి బాగోలేకపోయినప్పుడు అక్కతోనే ఉంటుంది. పిలవపోయినా కూడా అక్క దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది. అక్క ఏమైనా పని ఉందా, ఏంటి విశేషాలు ఏంటి అని చెప్పి అక్కనే అంటి పెట్టుకుని ఉంటుంది. అప్పుడు అక్క అనుకుంటుంది ఏమని, అయ్యో నాకు మాత్రం ఎవరున్నారు, నన్ను అడ్డు పెట్టుకుని అలాగ నాకు సహాయకంగా నా చెల్లి నాతో ఉంటుంది అని చెప్పి ఆ చెల్లి బాగోగులు ఏం చేస్తుంది? అక్క చూస్తుంది. అలాగే అన్నదమ్ములు కూడా ఆ రీతిగా ఉన్న అన్న తమ్ముడిని చూస్తాడు. ఎందువల్ల? వారు చెల్లి కానీ తమ్ముడు కానీ ఆ అన్నతో అక్కతో ఏమని దగ్గరగా ఉండడం వల్ల, వారిని హత్తుకుని ఉండడం వల్ల. అలాగే నీవు కూడా దేవుణ్ణి ఆశ్రయించడం అంటే అర్థం ఏంటంటే, దేవునికి నువ్వు ఎప్పుడు కూడా దగ్గరగా ఉండాలి. ఆ చెల్లి ఎప్పుడు అక్కతో ఉన్నప్పుడు అక్కకి, ఆ చెల్లికి ఏ ఇబ్బంది ఉందో, ఏ అవసరం ఉందో, ఏ అక్కడ ఉందో అక్కగా తెలుస్తుంది. అలాగే అన్నతో తమ్ముడు ఉన్నప్పుడు ఆ తమ్ముడికి ఏ అవసరం ఉందో, ఆడి కుటుంబంలో ఏ లోటు ఉందో అవన్నీ కూడా అన్న గమనిస్తాడు. ఆశ్రయించడం అంటే ఏదో ఆదివారం వచ్చి వెళ్ళిపోవడం కాదండి. ఎప్పుడు ప్రార్థనలుంటే, ఎప్పుడు ఆరాధనలుంటే, ఎప్పుడు కూడుకులుంటే మనం దేవుని సన్నిధి నిత్యము వెతకడం. దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. ఈరోజు నువ్వు ఏ రీతిగా ఆశ్రయిస్తున్నావు? ఏ రీతిగా? దేవుణ్ణి ఆశ్రయించేవారు ఆయన ప్రార్థనలో, ఆయన సన్నిధిని నిత్యము ఏం చేస్తారు? వెతుకుతూ ఉంటారండి.
ఎప్పుడెప్పుడు ఆయన ప్రార్థనలు వస్తాయి, ఎప్పుడెప్పుడు కూడుకులు వస్తాయి, ఎప్పుడెప్పుడు ఆరాధనలు వస్తాయి, ఎప్పుడు ఉపవాస ప్రార్థన వస్తుంది అని చెప్పి నువ్వు వెతుకుతూ ఉంటావు. అయ్యో ఈరోజు సమయానికి వెళ్ళిపోవాలి, ప్రార్థనకి వెళ్ళిపోవాలి, ఆరాధనకి వెళ్ళిపోవాలి, ఉపవాస ప్రార్థనకి వెళ్ళిపోవాలి, కూడికి వెళ్ళిపోవాలి అన్న ఆతృతతోనూ ఉంటావు. ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి. ఆశ్రయించాలి, దేవుణ్ణి ఆశ్రయించే వారిగా ఉండాలి. అబ్రహాము దేవుణ్ణి ఆశ్రయించాడండి, దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు అబ్రహాము దేవుడు వచ్చేమన్నాడు, నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ ఇంటి వారి యొద్ద నుండి మొత్తం నువ్వు ఏం చేయమన్నాడు, వచ్చే అన్నాడు. దేవుణ్ణి ఆశ్రయించాడు కనుక వెళ్ళిపోయాడండి విడిచిపెట్టి. కానీ ఈరోజు మనం ఏం చేస్తాం తెలుసా? పని ఉందండి, చేలో పని ఉందండి, నర్సరీలో పని ఉందండి, డ్యూటీ ఉందండి, వ్యాపారం ఉందండి, స్కూల్ ఉందండి, అది ఉందని ఇది ఉందని చెప్తూ ఉంటాం. ఆశ్రయించడం ఏంటంటే, అబ్రహాము అంతగా ఆశ్రదించబడ్డానికి కారణం ఏంటి? ఈరోజు మనం ఆశ్రయిస్తున్నాం అనుకుంటున్నాం, ఆశ్రయం కాదు ప్రియులారా. నువ్వు దేవుని నిజముగా ఆశ్రయిస్తే ఆయన్ని వెతుకుతావు, ఆయనతోనే ఉంటావు. ఇక్కడ బైబిల్లో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుణ్ణి ఆశ్రయించకుండా కొంతమంది ఎవరిని ఆశ్రయిస్తున్నారంటే చూడండి, మొదటిగా నరులను ఆశ్రయంగా చేసుకుంటున్నారంట. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 5వ వచనం మనం చదివితే, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనివాడు శాపగ్రస్తుడు. మొదటిగా ఎవరిని ఆశ్రయిస్తున్నారంటమ్మా? నరులను ఆశ్రయిస్తారు. నీకు ఏదన్నా కష్టం వచ్చిందనుకో, ఏదన్నా బాధ వచ్చిందనుకో, ఇబ్బంది వచ్చిందనుకో, వెంటనే ఎవరు ఫోన్ కొడుతున్నావు చెప్పండి? ఎవరు కొడతావు? నీ స్నేహితురాలు కొడతావు, నీ స్నేహితుడికి కొడతావు, లేకపోతే నీ బంధువులు ఫోన్ చేస్తావు, నీ స్నేహితులు ఫోన్ చేస్తావు, లేకపోతే వీధిలోకి వచ్చేసి ఆ ఇంటి ఎదురుగా వాళ్ళతో, పక్క వాళ్ళతో, వాళ్ళతో వీళ్ళతో సంభాషణ చేసేస్తూ ఉంటావు. అది దేవుణ్ణి ఆశ్రయించడం అవ్వదు. ఎవరిని ఆశ్రయించడం? నరులను ఆశ్రయించడం అవుతుంది. ఏదైనా సరే నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుణ్ణే అడుగుతావు, మోకరించి చిన్నది కూడా దేవుణ్ణే అడుగుతావండి. జార్జ్ ముల్లర్ అనే భక్తుడు, ఆయన చాలా భక్తిపరుడండి. ఆయన ఏదైనా సరే ప్రార్థన చేసే అడిగేవాడంట. ఆయన ఒక ఆశ్రమాన్ని నడిపేవాడంట. అందులో పెద్దవారు మొదలు చిన్నపిల్లలు కూడా వారి ఆశ్రమంలో ఉండేవారంట. కానీ ఆ పిల్లలు కానీ ఆ హాస్టల్లో ఉన్న వాళ్ళకి కానీ భోజనం ఇతను సిద్ధపరిచేవాడు కాదంట. అతనికి ఏ ఫారెన్ మినిస్ట్రీ కానీ ఏది వచ్చేది కదండి. ఏ రోజు ఆహారం ఆ రోజు ఆహారం రావాలని చెప్పి దేవుడు దయచేయాలని మోకరించి ప్రార్థన చేసేవాడంట ఆయన. అదే రీతిగా ఎవరో ఒకళ్ళ ద్వారా ఆ మిషనరీకి, అంటే ఆ హాస్టల్కి ఆహారం దేవుడు పంపుతూ ఉండేవాడంటండి. అంతే తప్ప అయ్యో మాకు హాస్టల్ ఉంది, మీరు మాకు ఫుడ్ దయచేయండి, మాకు అది పెట్టండి అని ఎప్పుడు కూడా మనుషుల్ని ఎప్పుడు కూడా అడగలేదంట. అందులో ఒక సంఘటన మీకు జ్ఞాపం చేస్తే, జార్జ్ ముల్లర్ అనే భక్తుడు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అనుకోకుండా ఒక పక్కన ఒక సైటు కనబడిందండి. అంటే ఒక స్థలం ఉంది రోడ్డు పక్కన. ఇతను నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు హాస్టల్కి, ఏదో పని మీద బయటికి వెళ్ళి. ఆ స్థలం చూసి ఆ స్థలంలోకి వచ్చాడు ఆయన. ఈ స్థలం చాలా బాగుంది, ఇది హాస్టల్కి కానీ ఇలాగ దేవుని మందిరానికి కానీ ఉపయోగిస్తే బాగుంటుంది అని చెప్పి ఆ స్థలంలోకి వచ్చి అన్నీ ఇలా పరిశీలిస్తూ ఉంటే ఆ స్థలం గల యజమానుడు వచ్చాడంట. వచ్చి ఏంటి మీరు ఎలా వచ్చారు, ఏంటి ఏం కావాలంటే, ఈ స్థలము మీరు అమ్ముతారా అని అడిగాడంట. అమ్ముతాను కానండి, మరి దీని రేట్ ఇంత ఉందండి, రోడ్డు పక్కన కదా చాలా వాల్యూ ఉందండి అని పలానా ఇన్ని లక్షలు అని చెప్పాడంట.
లేదండి. అతను లక్షలు చెప్తే ఇతను అన్నాడంట, నా దగ్గర ఇన్ని వేలు ఉన్నాయి, ఇంతే ఇస్తానన్నాడంట. అతను ఎలా మాట్లాడుతున్నారు ఏంటండి, లక్షలు చేసే స్థలాన్నే వేలికి ఇమ్మంటారా? మీరేమన్నా మాట్లాడింది ఏమన్నా తిరుమవరం ఉందా అని చెప్తే మీరు ఇస్తారా ఇవ్వరా అంటే ఏమన్నాడంట ఆ స్థలంగా యజమాని. వెంటనే అతను వెళ్ళిపోయాడంట. అతను ఆ స్థలంలో వచ్చి చూసి వెళ్తున్న సంగతి ఒక వ్యక్తి చూసాడంటే వెంటనే గబగబా ఆ స్థలం యజమానుడి దగ్గరికి వెళ్ళాడంట. అయ్యా అతను వచ్చాడు ఎందుకు అని అడిగాడంట. కంగారుగా ఎందుకు కంగారు పడిపోతున్నా ఏంటంటే ఆయన ఎందుకు వచ్చాడయ్యా, అతను ఎందుకు వచ్చాడయ్యా అన్నాడంట. ఈ స్థలం కావాలని వచ్చాడు. మరి నేనేమో ఇన్ని లక్షలు చెప్పాను, అతనేమో ఇన్ని వేలు ఇస్తానన్నాడు. అయ్యయ్యా అతడు ఎంత ఇస్తాడో అంతకి అతను స్థలం ఇచ్చానన్నాడంట. నీకు కానీ పిచ్చి పెట్టింది ఏంటో నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అన్నాడంట. లేదయ్యా, అతడు గనుక మోకరించి ప్రార్థన చేసి అడిగితే దేవుడు అతడు ఏది అడిగితే అది అతనికి ఇచ్చేస్తాడయ్యా అన్నాడంటే. దేవునికి మహిమ కలుగును గాక. అయ్యా నేను నీ మంచిగా చెప్తున్నానయ్యా, ఆ వేలు కూడా కాదు, నువ్వు ఉత్తినే ఇచ్చేస్తావు అతను ప్రార్థన చేస్తే అన్నాడంటండి. నేను ఆ చిన్న మ్యాటర్ అది చదివినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించిందండి. ఆ జార్జ్ ముల్లర్ అనే భక్తుడు ఏది అడిగితే అది దేవుడు ఇచ్చేస్తాడంట. అంటే అతను ఎవరిని ఆశ్రయించాడు? దేవుణ్ణి ఆశ్రయించాడు. నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తే నువ్వేది అడిగితే అది ఇస్తాడండి. కానీ నరులను ఎందుకు ఆశ్రయిస్తున్నావు? మనుషులను ఎందుకు నువ్వు సలహాలు అడుగుతూ ఉన్నావు? ఆలోచన చేయండి. ఇక్కడ ఆసా రాజు గురించి మనం జ్ఞాపం చేసుకుంటే అతడు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం కూడా అతని రాజ్యానికి అతని ప్రజలకి నెమ్మది కలగజేశాడు. చూడండి 2వ దినవృత్తాంతం 14వ అధ్యాయం 7వ వచనంలో రాయబడి ఉంటుంది ఆ మాట. చూడండి, అతడు యూదా వారికి ఎలాగూ ప్రకటన చేసెను, మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించినందున చూడండి ఆయన మన చుట్టూను నెమ్మది కలుగజేసి ఉన్నాడు. దేశముందు మనం నిర్భ్యంతరముగా తిరగవచ్చును. మనం ఈ పట్టణములను కట్టించి వాటి ప్రకారములను గోపురములను గుమ్మములను ద్వారబంధములు అమర్చుదము. కాగా వారు పట్టణములను కట్టి వృద్ధి నొందిరి అన్నాడు. దేవుణ్ణి ఆశ్రయించడం వల్ల వారికి నెమ్మదిని దేవుడు ఇచ్చాడు. తర్వాత ఏమిచ్చాడండి? వృద్ధిని కలగజేశాడు. తర్వాత కూషీయుడైన జెరాహు రాజు అతని మీదకి దండెత్తు వచ్చినప్పుడు దేవుణ్ణి అడిగాడు, నీవే మాకు దిక్కు, నువ్వు తప్ప మాకు ఎవరు లేరయ్యా, విజయాన్ని దయచేయి అంటే 9వ వచనం అంతా ఉంటుంది ఆ మ్యాటర్ అంతా కూడా. అయితే దేవుడు ప్రార్థన చేసి అడగగానే వారికి విజయం ఇచ్చాడు. తర్వాత 16వ వచనంలోకి మనం చూస్తే ఇంకొక రాజు, మరి ఆశారాజు మీద దండెత్తు వస్తే ఇతడు దేవుణ్ణి ఆశ్రయించలేదండి, ఒక సిరియా రాజుని ఆశ్రయించాడు. ఈ సిరియా రాజు ఎవడంటే ఆల్రెడీ ఆశారాజు చేతిలో ఒకసారి ఓడిపోయిన వాడే. చూడండి 16వ అధ్యాయం 7వ వచనం నుంచి మనం చదువుకుంటూ వస్తే, ఆ కాలముందు దీర్ఘదర్శి అయిన హనాని చూడండి యూదా రాజైన ఆస యొద్దకు వచ్చి అతనితో ఇలాగూ ప్రకటించెను. చూడండి, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక చూడండి సిరియా రాజును నమ్ముకుంటివే. చూడండి, సిరియా రాజు యొక్క సైన్యము నీ వశం నుండి తప్పించుకొని పోయాను. చూడండి, ఏ రాజు అయితే పారిపోయాడో ఓడిపోయి ఆ రాజు దగ్గరికి ఎవరో ఈ ఆశారాజు వెళ్ళాడండి. ఎవరిని ఆశ్రయిస్తున్నాడు? నరులను, మనుష్యులను ఆశ్రయిస్తున్నాడండి. నువ్వు ఎలా చేయడం ఏంటి? నువ్వు దేవుణ్ణి ఆశ్రయించి దేవుణ్ణి అడిగితే నీకు విజయాన్ని ఇచ్చాడు, నీ రాజ్యానికి నెమ్మది ఇచ్చాడు, నిన్ను వద్దెల్ల చేశాడు కదా. మరి ఇలా తప్పుడు అడుగు వేస్తున్నావేంటి అని ఇక్కడ ప్రవక్త వచ్చి గద్దించినప్పుడు అతడు వినలేదండి. ఆ ప్రవక్తను ఏం చేశాడంటే చెరసాల్లో వేయించేసాడంట. మనకెందుకు చదివితే ఇంకానే చూడండి, బహు విస్తారమైన రథములను, గుర్రపు రౌతులను, కుషీయులు, లూబీయులను, గొప్ప
వచ్చిరి కదా, అయినను నీవు యెహోవాను నమ్ముకున్నందున ఆయన వారిని నీ చేతికి అప్పగించును. ఇక్కడ అంటున్నారు, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. చూడండి, ఈ విషయమందు నువ్వు మతి తెప్పి ప్రవర్తించిదివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే. అలాగన్నాడని చెప్పి దీర్ఘదర్శి మీద కోపం వచ్చేసింది. ఏం చేశాడు? ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందున ఆశ అతని మీద కోపగించి రౌద్రము చూపి అతనిని బందీ గృహము చేశాడు. దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఊరుకోలేదు. వెంటనే ఆ రాజుని ఏం చేశాడు? మొత్తాడండి. ఆ కింద రాయబడి ఉంటుంది చూడండి, ఆస చేసిన కార్యములన్నిటిని గూర్చి యూదా ఇశ్రాయేలు రాజుల గ్రంథంలో రాయబడి ఉన్నది. ఆస తన 39వ సంవత్సరముల పాదములలో జబ్బు పుట్టి తను బహు బాధపడినను దాని విషయంలో అతడు యెహోవా యుద్ధ విచారణ చేయక వైద్యులను పట్టుకొనును. చూడండి, దేవుణ్ణి ఒక్క క్షమాపణ అడుగుంటే అతడు బ్రతికుండేవాడు, తర్వాత చనిపోయాడు. మనుష్యులను ఆశ్రయిస్తున్నాం. ఈ రోజున పేరుకి దేవుని సన్నిధికి వస్తున్నాం, ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాం. మనకి ఏదన్నా అవసరం వస్తే, ఏదన్నా అక్కర వస్తే, ఏదన్నా ఇబ్బంది వస్తే, ఏదన్నా వస్తే వెంటనే మన చూపు ఎవరి వైపు ఉంటుంది? మనుషుల వైపే. మోక నుంచి దేవుణ్ణి ప్రార్థించలేవా? దేవుణ్ణి అడగలేవా? మనుషులను ఆశ్రయించకూడదు. ఏమన్నాడు తెలుసా ఆయన? చూడండి, కీర్తన 118వ కీర్తన 8-9 వచనాల్లో ఏమని రాయబడి ఉంది? మనుషులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించుట. చూడండి, మనుషులను రాజులని ఎవరైనా కూడా మనుషులే, నరులే. నువ్వు ఎవరిని నమ్ముకున్నా కన్నా చూడండి, యెహోవాను ఆశ్రయించుట మేలు అని చెప్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, నువ్వు మనుషుల వైపే మన చూపులు. మనుషులు నలుగురు కావాలి, మనకి నలుగురు కావాలి. ఇప్పుడు ఈ రోజున దేవుని సన్నిధికి రావడం కూడా ఎందుకండి చెప్పండి? ఎందుకు? నలుగురు కావాలి. మనకు వివాహాలైనా, మన చనిపోయినా కూడా ఎవరు కావాలి? నలుగురు కావాలి. దేవుని కోసం వచ్చేవారు కనబడట్లే, దేవుని కోసం వచ్చేవాడు కనబడ, దేవుణ్ణి ఆశ్రయిద్దామన్న ఆలోచన ఉండట్లేదు ఈ రోజున ఎవరికి కూడా. దేవుణ్ణి నువ్వు ఆశ్రయంగా చేసుకుంటే దేవుడు ఇక్కడ ఒక మాట్లాడి చూడండి, కీర్తన గ్రంథం 144వ కీర్తన 3వ వచనంలో ఏమని రాయబడి ఉందో తెలుసా? చూడండి, యెహోవా నీవు నరులను లక్ష్యపెట్టుటకు వారు ఏపాటివారు, నీవు వారి ఎన్నిక చేయుటకు మనుషులు ఏపాటివారు అన్నాడు. నువ్వు మనుషుల వైపు చూడడానికి వారు ఏపాటివారమ్మా? నీకు ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, శ్రమ బాధ ఏదైనా సరే, ఎవ్రీథింగ్ నీ ఇంటిలో, నీ గృహంలో, నీలో ఏది ఉన్నా సరే నువ్వు చేయవలసింది ఏంటంటే దేవుణ్ణి ఆశ్రయించు. ఆశారాజు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం నెమ్మది కలిగి వర్ధిల్లాడు. ఎప్పుడైతే మనుషులను ఆశ్రయించాడో అతడికి ఏం మొదలైంది? యుద్ధములే మొదలైనవి అతని జీవితంలో. ఈరోజు కూడా మన కుటుంబాల్లో యుద్ధాలు మొదలవుతాయి. భార్య భర్తల మధ్యలో యుద్ధాలు, తల్లిదండ్రుల బిడ్డల మధ్య ఏంటి యుద్ధాలు, అన్నదమ్ముల మధ్య యుద్ధాలు, అక్క చెల్లెల మధ్య యుద్ధాలు, కులానికి యుద్ధం, మతానికి యుద్ధం, సంఘానికి యుద్ధం, పాస్టర్కి యుద్ధం, ఎదురింటికి పక్కింటికి ఎదురింటికి యుద్ధం. ఇవన్నీ కూడా యుద్ధాలే జరుగుతూ ఉన్నాయి సమాజంలో చూస్తూ ఉంటే. కారణం ఏంటంటే మనం మనుషులను ఆశ్రయించినంత వరకు మన జీవితాలు ఇలాగే ఉంటాయి. నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడు నీ చుట్టూ నెమ్మది కలుగజేస్తాడు, వర్ధిల్ల చేస్తాడు. ఒక మాట అంటాడు తెలుసా? 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయము 5వ వచనం అనుకుంటా, ఉజ్జియా గురించి ఒక మాట చెప్తాడు ఆయన. ఉజ్జియా గురించి అదే అధ్యాయము ఏమంటున్నాడు చూడండి, 26వ అధ్యాయం 5వ వచనం. దేవుని ప్రత్యక్షత చూడండి, విషయమందు
తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించెను. చూడండి, ఉజ్జియా రాజు దేవుణ్ణి ఆశ్రయించాడంట. ఆశ్రయించినప్పుడు ఏమైందంట? అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లజేశాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడు అతను ఆశ్రయించినంత కాలము, అంతకాలము కూడా ఏమవాడు? వర్ధిల్లుతూనే ఉన్నాడు. అనుకోకుండా 16 రోజుల్లో అతని మనసులోకి ఏమొచ్చింది? గర్వం అనేది వచ్చింది. చదవండి అక్కడ. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సును గర్వించి చెడిపోయాడు. దేవుణ్ణి ఆశ్రయిస్తే వర్ధిల్లుతావు, దేవుణ్ణి నువ్వు పక్కన పెడితే ఏమైపోతావు? చెడిపోతావు. గుర్తుపెట్టుకో. ఎవరిని ఆశ్రయిస్తున్నావు? ఎవరిని నమ్ముకుంటున్నావు? మనుష్యులను ఆశ్రయించకూడదు. రెండోదిగా మనం చూస్తే చూడండి, ధనమును ఆశ్రయించేవారు బైబిల్లో చాలా ఉన్నాయండి. మోసమును ఆశ్రయించేవారు ఉన్నారంట, అబద్ధమును ఆశ్రయించేవారు ఉన్నారంట, ఇంకా రకరకాలుగా అందమును ఆశ్రయించే వాళ్ళు ఉన్నారంట. చాలా ఉన్నాయి. కానీ ఏంటంటే అవన్నీ మనం చెప్పుకుంటే సమయం సరిపోదు కనుక మరి కొన్ని 3 విషయాలు మనం మాత్రమే తీసుకుని జ్ఞానం చేసుకుంటున్నాం. చూడండి, రెండవదిగా ధనమును ఆశ్రయించేవారు. ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి, దేవుని బిడ్డలు ఇశ్రాయేలు గురించి మాట్లాడుతున్నాడు. విశ్వాసఘాతుకురాలా, నా యొద్దకు ఎవడునూ రాలేడని నీ ధనమునే ఆశ్రయముగా చేసుకున్నదానా అని చెప్తా ఉన్నాడు. నీ లోయలలో జలములు ప్రవహించుచున్నావని నీ లోయలను గూర్చి అతిశయపరుచున్నావు అంటున్నాడు. అక్కడ కింద చాలా విషయాలు ఉంటాయి, కానీ ఇక్కడ మనం చదివితే దేన్ని ఆశ్రయంగా చేసుకుంటున్నారు? ధనమును ఆశ్రయంగా చేసుకుంటున్నారు. అండ్ ఇటువంటి వారు లేరా సమాజంలో? నాకు దానం ఉంది, ఎవడైనా సరే ఎక్కడికి రావాలి? నా దగ్గరికే రావాలి. ఎవరైనా సరే, నా బంధువులైనా స్నేహితులైనా ఎవరైనా సరే ఏమంటాడు కదా, డబ్బులు ఉంటే కొండ మీద ఎందుకు వచ్చేది అన్న తెలియక కోతికి ఎలా తెలుస్తుందండి? అవి డబ్బులు కాదు. కోతి రావాలంటే ఏముండాలి? కొబ్బరి చెప్పు ఉండాలి మన చేతిలో. డబ్బులు ఉంటే రావు. మరి సామెతలు ఎందుకు అలా చెప్తారో తెలియదు, కానీ ప్రియులారా ఆలోచన చేయండి. డబ్బు ఈరోజున ప్రధానమైన కారణం అయిపోతుంది. డబ్బును బట్టి మనుషులను లెక్క చేసుకుంటలేదు. డబ్బును బట్టి ఎదుటి వ్యక్తికి విలువ కూడా ఇవ్వట్లేదు. అది తోడబుట్టిన వాళ్ళైనా, బంధువులైనా, స్నేహితులైనా ఎవరైనా సరే, వాళ్ళకి ఒకరికి డబ్బు ఉండి ఎదుటి వ్యక్తికి డబ్బు లేదంటే చాలా హీనాతిహీనంగా చూస్తూ ఉన్నారు. ప్రియులారా, అది ఎంత మాత్రము వాక్యానికి విరుద్ధం. డబ్బు కాదు, దేవుడు మనలో చూసేది ఏంటో తెలుసా? ఏంటండి? భక్తి, విశ్వాసం. దేవుడు చూసేది ఇవి అంతే తప్ప ధనము కాదండి. నీకు దేవుడు ధనం ఇస్తే, నాకు దేవుడు ధనం ఇచ్చాడని సంతోషించు. ఇవ్వలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. నీకు చేతనైతే లేని వారికి సహాయం చేయి, అంతే తప్ప ధనము నువ్వేం చేయకూడదు? ఆశ్రయంగా చేసుకోకూడదు. ఈ రోజున ఎలాగైపోయిందంటే, కరోనా రాకముందు వరకు కూడా అరాకొర బతుండేదండి, ఎంతో కొంత భయం ఉండేది. ఇంకెప్పుడైతే ఈ కరోనా వచ్చాక 3 నెలల మందిరాలు మూతపడ్డాయో, ఆ ఉన్న బత్తి కాస్త ఏమైపోయింది చెప్పండి? పోయింది. అసలు ఇంక బత్తే లేదు. భయం, దేవుడు అంటే భయము లేదు, బత్తి లేదు, ఏమీ లేదు. ఏదన్నా మనకి ఏదన్నా బలహీనత వస్తే చెప్పండి, ఒక విషయాన్ని అడుగుతాను. నీకు బలహీనత వస్తే నువ్వు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటావా, లేకపోతే హాస్పిటల్ పరిగెడతావా, మెడికల్ షాప్ పంపిస్తావా? ఏం చేస్తావు? హాస్పిటల్కే వెళ్తావు నువ్వు. ఈరోజు చాలామంది ఆరాధనకి రాలేదు. ఏమండి? ఆరాధన రాకపోతే ఏం చెప్తారు? అయ్యి బాబు మా రైతు వదలలేదండి, డ్యూటీకి వెళ్ళాలండి, వ్యాపారంకి వెళ్ళాలండి, ఉద్యోగంకి వెళ్ళాలండి అని అంటాం. ఒక విషయాన్ని అడుగుతాను. ఒక తెగులు వచ్చింది, ఒక వ్యాధి వచ్చింది, ఏదో రోగం వచ్చింది. ఇప్పుడు పర్మిషన్ తీసుకుంటావా? వెంటనే వెళ్ళిపోతావా హాస్పిటల్కి? ఏమండి చెప్పండమ్మా, వెంటనే వెళ్ళిపోతాం. దేవుని దగ్గర రావడానికి నీకేం కావాలి?
పర్మిషన్ కావాలి. హాస్పిటల్కి వెళ్ళిపోవడానికి నీకు హాస్పిటల్కి వెళ్ళకుండా స్వస్థపరచగల పరమ వైద్యుడు ఒకడు ఉన్నాడన్న సంగతి నీకు అర్థం కావట్లేదు. నీ ఆలోచన ఎప్పుడు కూడా ఏదొచ్చినా మనుషుల వైపు, హాస్పిటల్ వైపు. ఎందుకంటే నీ చేతులు ఏమున్నాయి? ఆమె ఏమున్నాయి? డబ్బు ఉంది. డబ్బు లేకపోతే ప్రభువా ప్రభువా అనేవాళ్ళు మనం ఒకప్పుడు. ఇప్పుడు డబ్బు ఉంది కాబట్టి ఎటువైపు చూస్తున్నాం? మనుషుల వైపు, వాళ్ళ వైపు, వీళ్ళ వైపు చూస్తూ ఉన్నాం. ఇది వరకు ఏమండి, సమ్మర్ వస్తే నా చిన్నప్పుడు వీధుల్లో కూర్చుని మంచాలు వేసుకుని చక్కగా కబుర్లు చెప్పుకునేవారు. ఏమన్నా ఆలు పప్పుచారు వీళ్ళు వేసుకునేవారు, వీళ్ళ ఉప్పుచారు వాళ్ళు వేసుకునేది, లేకపోతే ఎండు చేప మొక్కలు వేసుకుని ఇలాగా ఐక్యత కలిగి ఉండేవారు. ఇప్పుడు డబ్బులు ఎక్కువైపోయి ఏంటి బయటికి రావట్లే. సెలవులు వస్తే ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? టూర్లు, పిక్నిక్లు, ఎక్కడికెక్కడికో విహారయాత్రలు. ఆలోచన చేయండి ఎలాగైపోయిందో. ప్రార్థన చేసుకుందాం, సమయం ఉంది, వాక్యం చదువుకుందాం, దేవుని మందిరం తెరిచే ఉంటుంది, దేవుని సన్నిధికి వెళ్ళి 1 గంట ప్రార్థన చేసుకుని వద్దాం అన్న ఆలోచన ఉన్నది ఈ రోజున. అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం. ఎందుకంటే డబ్బులు నీకు ఉండడం వల్ల. ధనమును ఆశ్రయించాడు గేహాజీ, ధనమును ఆశ్రయించాడు. నయమాను స్వస్థపరచబడి కానుకలు తీసుకుని వచ్చాడు ఎలీషా దైవజనుడి దగ్గరికి. అయ్యా తీసుకో అన్నాడు. తీసుకోలేదు, ఆయన ఆశించలేదండి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దైవజనుడు. ఏది ఆశించకుండా పరిచర్య చేశాడు ఆయన, సువార్త ప్రకటించాడు ఆయన. అయితే ధనమును ఆశ్రయించాడు. ఎవరో? గేహాజీ. అయ్యి మనకుంటే నా భార్య, నా బిడ్డలో వాళ్ళకి ఏ లోటు ఉండదు అనుకున్నాడు. దేవుణ్ణి ఆశ్రయిస్తే లోటు పోద్దామా? ధనాన్ని ఆశ్రయిస్తే లోటు పోద్దా? చెప్పండి. దేవుణ్ణి, ఎందుకంటే ధనాన్ని పుట్టించిందే ఆయనండి, ధనాన్ని మనకి ఇచ్చిందే ఆయన. ఆ విషయాన్ని గమనించలేకపోయాడు గేహాజీ. పరుగు నిజంగా ఒకసారి ఆలోచన చేయండి. రథముతో పాటు పరిగెట్టాడండి. దేంతో పాటు? రథముతో పాటు పరిగెట్టాడు. ఒకసారి నేను ప్రోగ్రాంకి వెళ్ళి వస్తున్నాను రాజమండ్రి. వస్తుంటే రాజమండ్రి 9:30, 10 దాటితే ఏవి ఆటోలు కానీ ఏమి దొరకవు, చాలా ఇబ్బంది. హైవే మీద మిగతా దిక్కునైతే కొంచెం ఈ కొడుపుల బస్ స్టాండ్ అక్కడక్కడ ఏరియాలో అయితే ఆటోలు డబ్బులు కొంచెం ఎక్కువన్నా మాట్లాడుకుని వచ్చేచ్చు. హైవే మీద దొరకవు. ఒక వ్యక్తి లిఫ్ట్ అడిగాడు 10:30, 11 టైంని. పోన్లే ఏమి రావు, ఇప్పుడు ఏమి తిరుగుతలేదు, బస్సులు తప్ప, హైటెక్ బస్సులు తప్ప అని చెప్పి లిఫ్ట్ ఇచ్చానండి. లిఫ్ట్ ఇస్తే పోన్లేని పెద్ద ఆయన అని చెప్పి అతను ఇంతకీ ఎక్కడంటే బొంబూరు లాలా చెరువులో ఉన్నాడు. ఏంటి అంటే ఎక్కి ఊగిపోతున్నాడు. ఇలాగా చెప్పండి, ఊగిపోతున్నాడు ఇలాగా, నన్ను ఊపెత్తన్నాడు. ఏంటంటే ఎవరో బాబు ఎక్కడికి వెళ్ళారని అంటే బొంబూరులో దొరకలేదంట. ఏంటి? మందు. మోరంపూడిలో దొరకలేదంట. ఏంటి? మందు. ఆ తిలక్ రోడ్లో దొరకలేదంట. ఎక్కడ దొరకలేదు? ఎక్కడ దొరికింది? లాలా చెరువు దొరికిందంట. నాకు మెంటలు వచ్చేసి లాలా చెరువు బొమ్మూరు తీసుకెళ్ళలేదు, మోరంపూడి వచ్చినప్పుడు నువ్వు దిగే, నేను ఎలా పోతానని చెప్పి దించేసి అలా కోడుగుల బస్ మీద నుంచి వచ్చేసాను. అంటే చూడండి, అక్కడ దొరకపోతే ఇక్కడ దొరకపోతే ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారే. మరి దేవుని దగ్గరికి రావడానికి ఆటల మీద వీటి మీద ఉన్న ఇంట్రెస్ట్ మరి దేవుని వాక్యం మీద, దేవుని మీద చూపించలేకపోతా ఉన్నాం. ఇక్కడ గేహాజీ కూడా అదే. దేవుడు ఉంటే మనకు చాలు, మన దైవజనుడు ఎందుకు వద్దన్నాడు, మన దైవజనుడు ఎందుకు తీసుకోలేదు? అరే దైవజనుడు కాదన్నది, దైవజనుడు వద్దన్నది మనం తీసుకోకూడదు, అది మనకి శాపం అన్న జ్ఞానం, ఆత్మీయత జ్ఞానం లేకుండా జీవించాడు. వెళ్ళాడు, పరిగెట్టుకున్నాడు, తెచ్చేసుకున్నాడు. ఏం తెచ్చుకున్నాడండి? కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు. అక్కడ ఉంటుంది కదా 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 27వ వచనంలో, కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు
నీకును నీ సంతతికిని ఎలా ఏ కాలమమ్మా? సర్వకాలం. నీ పిల్లలకి సర్వకాలం ఉండును గాక. దేన్ని ఆశ్రయించుకోవడం వల్ల కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు? ధనాన్ని ఆశ్రయించడం వల్ల. ఈరోజు చాలామంది దేవుని సన్నిధికి రాలేదు, పనికి పోయారు, డ్యూటీలకు పోయారు, ఉద్యోగాలకు పోయారు. నీకు దేవుడు ప్రాణం ఇవ్వడం బట్టే కదా వెళ్ళావు. దేవుడు నీకు ఆయుష్ ఇవ్వడం బట్టే కదా వెళ్ళావు. దేవుడు నీకు ఆరోగ్యం ఇవ్వడం బట్టే కదా వెళ్ళావు. దేవుడు ఆలోచన చేయడా? ఆయన ఆలోచన చేయడా? ఆయన ఆలోచిస్తున్నాడు, కానీ మనకే ఆలోచన లేదు. నాకు ఆరోగ్యం ఉంది కనుక, నా చేతులు కాళ్ళు బాగున్నాయి కనుక, ఆయుష్ ఉంది కనుక నేను ఉద్యోగంకి వెళ్తున్నాను, డ్యూటీకి వెళ్తున్నాను, వ్యాపారంకి వెళ్తున్నాను అన్న ఆలోచన లేకుండా ఈ రోజున జీవిస్తూ ఉన్నారు. అక్కడ మాట అంటాడు, సామెతల గ్రంథం 11:28 మనం చదివితే ఏమన్నాడు? 11వ అధ్యాయము ధనము గురించి జ్ఞాని అయిన సొలొమోను అని చెప్తున్నాడు. ఆయన అనుభవ జ్ఞానంతో చెప్తున్నాడు. చూడండి 11వ అధ్యాయం 28 ధనమును నమ్ముకొని వాడు పాడైపోవును, నీతిమంతు చిగురాకుల వలె నిద్దాం. ధనమును నమ్ముకునేవాడు ఏమవుతాడు? దాని అర్థం ఏంటో, ధనాన్ని ఆశ్రయించేవాడు ఏమవుతాడు? పాడైపోతాడు. గుర్తుపెట్టుకో, ధనం మన అవసరాలు తీర్చడానికి తప్ప ధనము దేవుడు కాదు. దేవుణ్ణి ఆశ్రయించాలి తప్ప మనం ధనం ఉంటే చాలు ఏదైనా చేయగలం, ఏదైనా చెందగలం అంటే నీ ప్రాణాన్ని కొనుక్కో, ఎక్కడన్నా ఉందేమో. నీ ఆయుష్ను పెంచుకో, నీకున్న ధనాన్ని బట్టి, బంగారాన్ని బట్టి. అవుద్దా? ఏమండి? అవుదా? హిజ్కియాకి ఆయుష్ని ఎవరిచ్చాడు? 15 సంవత్సరాలు దేవుడిచ్చాడు. ఎందువల్ల? హిజ్కియా దేవుణ్ణి ఆశ్రయించాడు కనుక. ఆలోచన చేసుకొని ప్రియులారా, ఇక్కడ ఆకాను కూడా ధనమును ఆశ్రయించాడు. బంగారు కమ్మని వీటన్నింటిని కూడా తెచ్చుకుని డేరాలో దాచేసుకున్నాడు, ఎవరికి తెలియకుండా. ఏమైపోయాడు చూడండి. హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 20 అతని జీవితం ఎలాగైపోయిందో చూడండి. హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 22 ఇక్కడ ఒప్పుకుంటున్నాడు. ఆయన దేవుడు బయలుపరిచినప్పటికీ దేవుడు తెలియజేశాడు, ఇంకా తప్పదు కదా, ఒప్పుకోవాలి అని ఒప్పుకుంటున్నాడు. చాలామంది ఇలాగే ఉంటారు, నష్టం పొందుకున్నాక, మొత్తం నాశనం అయిపోయాక, దెబ్బతిన్నాక అయ్య బాబు ఇలాగ అయిందని అని ఒప్పుకుంటారు. లేదు, మనం ముందే పశ్చాత్తాపడాలి ఏదన్నా ఉంటే. చూడండి ఏమంటున్నాడు, ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజమే అన్నాడు. మనం కింద 25, 26 వచనాలు చదివితే, అప్పుడు యెహోషువ, నీ వేళ మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలీయులందరూ వాని రాళ్లతో చావగొట్టిరి. ఒక విషయం మీకు అర్థమైంది ఇందులో. యెహోషువ ఏమన్నాడు తెలుసా? నేడు యెహోవా నిన్ను, నీ వేళ మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరిచాను అంటే. చూడండి, దేవుణ్ణి ఆశ్రయించకుండా నువ్వు ఎవరిని ఆశ్రయించినా నువ్వు ఎవరిని బాధ పెడుతున్నట్టు? దేవుణ్ణి బాధపడుతున్నట్టు. దేవుణ్ణి నిన్నేం చేస్తాడు? ఖచ్చితంగా బాధపడతాడు. ఎందుకంటే నిన్ను పుట్టించి, నిన్ను ఒక ఇంటి వారిగా చేసి, నువ్వు ఒక స్థితినిచ్చి, నీకు భార్యనిచ్చి, భర్తనిచ్చి, బిడ్డలనిచ్చి అన్నీ దయచేస్తే, నువ్వు మనుషుల్ని, ధనాన్ని, వాళ్ళని, వీళ్ళని, అధికారాన్ని, అన్నిటినీ, ఉద్యోగాలను ఆశ్రయంగా చేసుకుంటే దేవుడు వదిలేస్తాడా? వదలలేదు. ఇక్కడ నీవు మమ్మల్ని ఎలా బాధపరిచావో యెహోవా నిన్ను కూడా అదే రీతిగా బాధపడతానని చెప్పి రాళ్లతో కొట్టి ఏం చేశారంట పిల్లలరా? చనిపోయారు. చాలామంది ధనమును బట్టి కూడా విశ్వాసం నుండి తొలగిపోతున్నారు అంటారు. పౌలు గారు ఏమన్నాడు చూడండి, 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం మనం చదివితే ఇక్కడ ఏమంటున్నాడు? ఎందుకనగా చూడండి, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. చూడండి, సమస్తమైన కీడులకు మూలము. సమస్తం అది ఇది కాదంట, కొంత కొంచెం అని చెప్తలేదు. ఏమంటున్నాడు? సమస్తమైన కీడులకు. చాలా క్లియర్గా చెప్పాడండి పౌలు గారు. సమస్తమైన కీడులకు ధనాపేక్ష ఉంటే
మనకి కీడులని మన మీదకి వస్తుంది. నువ్వు ధనమును ఆశ్రయిస్తే చూడండి, కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడి చేసుకున్నారంటండి. ఏం చేశారంటమ్మా? ఎవరి కాళ్ళే పొడుచుకున్నారంట, తమ్మును తామే పొడుచుకున్నారు. నిజమే కదా? ఇబ్బందులు అయిపోయి, కష్టాలు అయిపోయి, చాలా బాధలు వచ్చేసి సూసైడ్ చేసుకుని చనిపోవడం, ఉరిపోసుకుని చనిపోవడం, మందు తాగి చనిపోవడం మనం చూడట్లేదా? ఇవన్నీ కూడా వేదన, బాధలు, ఆ మాటలు పడలేక తమ్మును తామే పొడుచుకుంటున్నారంటే అర్థం ఇదే. నువ్వు విశ్వాసం నుండి తొలగిపోతే బాధలు రాకేమొస్తాయమ్మా? నువ్వు విశ్వాసం నుండి పడిపోతే ఇబ్బందులు రాకేమొస్తాయి? అవమానాలు రాకుండా ఏమొస్తాయి? సిగ్గులు రాకుండా ఏమొస్తాయి? అవే వస్తాయి. విశ్వాసం కలిగిన వారిని దేవుడు సిగ్గుపరచుడు. ఎందుకంటే విశ్వాసం కలిగిన వారు దేవునికి ఇష్టులండి, దేవుని కుమారులండి. బైబిల్లో విశ్వాసం గురించి గొప్ప విషయాలు రాయబడి ఉంటాయి. ఆ విశ్వాసం నుండి మనం తొలగి పోకూడదు. ప్రియులారా, ఒకసారి ఆలోచించేయండి. నీవు నరులను, మనుషులను ఆధారం చేసుకోకు, ఆశ్రయించుకో. ధనమును ఆశ్రయించుకో. నువ్వు ఎవరిని ఆశ్రయించాలంటే చెప్పనమ్మా? దేవుణ్ణి ఆశ్రయించాలి. చూడండి, 2వ దినవృత్తాంతములు ఇక్కడ మనం ఇందాక చదువాం కదా, ఉజ్జియా గురించి. అది మరలా చదివితే చూడండి, 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయం 5వ వచనం మనం చదువుదాం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాను. దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం కూడా నువ్వేమవుతావు? వర్ధిల్లతావు అంటున్నాడు. ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తే నీకు సంతోషం ఉంటుంది అంటాడు. కీర్తన గ్రంథం చూడండి, 5వ కీర్తన, కీర్తన గ్రంథం 5వ కీర్తన 11వ వచనంలో ఆ మాట రాయబడి ఉంటుంది. చూడండి, ఏమంటున్నాడు? నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుణ్ణి ఆశ్రయించేవారు వర్ధిల్లుతారు. దేవుణ్ణి ఆశ్రయించే వారికి ఏముంటుంది? వారి జీవితాల్లో సంతోషం ఉంటుందమ్మా. మొన్న జగిరిపాడులో వాలీబాల్ ఆడాడు కుర్రాడు. వాలీబాల్ ఆడతారు మన పేట వాళ్ళు, ఎక్కడైనా సరే మామూలుగా క్రిస్టియన్ పేటలో కుర్రోళ్ళు వాలీబాల్ అలవాటు మనకి. జగిరిపాడులో 23 సంవత్సరాలు వాలీబాల్ ఆడాడు. 3-4 మ్యాచ్లు ఆడాడు. అంతే, వచ్చాడు, అలా కూర్చున్నాడు. ఏదో నాకు తేడాగా ఉంది, ఏదో నాకు ఇలాగుందనగానే ఫ్రెండ్స్ బండి మీద తీసుకుని జగిరిపాడు నుంచి తీసుకురాబోతూ ఉన్నారు. సగం మధ్యలో కడియం ఇంకా ఎంట్రన్స్ అవుతుందనగా చనిపోయాడు. తెలిసే విషయం మీకు? ఎన్ని సంవత్సరాలు? 23. ఆ తల్లి అనుకుంటుంది, తండ్రి ప్రతిరోజు వెళ్తున్నాడు, ఆడు వచ్చేస్తున్నాడు. ప్రతిరోజు వెళ్తున్నాడు కదా, సేమ్ వెళ్ళినట్టుగా ఎలా వచ్చేస్తాడు? మరలా వచ్చేస్తాడు. పొద్దుడు పనికి వెళ్ళిపోతాడు, మళ్ళీ ఆడుకుంటూ వెళ్ళిపోతాడు అనుకుంది తల్లి తండ్రి, తన తోబుట్టువులు. కానీ ఏమయ్యాడు? మళ్ళా తిరిగి రాలేదండి. ఈరోజు కూడా నా భర్త డ్యూటీకి వెళ్ళిపోతున్నాడు, నా భార్య ఉద్యోగానికి వెళ్ళిపోతుంది, నా బిడ్డలు చదువుకోవడానికి వెళ్ళిపోతున్నారు, అక్కడికి వెళ్ళిపోతున్నారు, ఇక్కడికి మరలా ఏమనుకుంటున్నావు నువ్వు? వచ్చేస్తారో అనుకుంటున్నావు. గుర్తుపెట్టుకో, ప్రాణం ఎవరి చేతిలో ఉందండి? దేవుని. నీవు సంతోషంగా ఉండి. ఈ రోజున 23 సంవత్సరాలండి కుర్రాడు. చాలా బాగున్నాడు, చక్కగా ఉన్నాడు, మంచి హైట్గా. తల్లిదండ్రులు గోల, ఏడుపు. ఆలోచన చేసుకో. ఈరోజు నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? సంతోషం. ఇక్కడ అంటున్నాడు కదా, నిన్ను ఆశ్రయించే వారందరూ. నువ్వు నిజముగా దేవుణ్ణి ఆశ్రయిస్తే నీ కుటుంబంలో ఏముంటుందమ్మా? సంతోషం ఉంటుంది. ఈరోజు ఏది సంతోషం నీలో? ఆలోచన చేసుకో. ఇంకో మాట చదువుతాం, 31వ కీర్తన 19వ వచనం మనం చదివితే చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము
నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో వారి నిమిత్తం దేవుడు ఏం దాస్తున్నాడంట? మేలును దాస్తున్నాడు. నువ్వేం దాచుకుంటున్నావు? దేవుడేమో నీకు మేలు దాచాలనుకుంటున్నాడు, నిన్ను సంతోషపరచాలనుకుంటున్నాడు, నిన్ను వద్దెల్ల చేయాలనుకుంటున్నాడు. నువ్వేమో వేటినో ఆశ్రయించి దేవుడిచ్చే అన్నీ కూడా నువ్వు దూరం చేసుకుంటున్నావు. ప్రియులారా, ఆలోచన చేయండి. క్లియర్గా చెప్తున్నాను, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఇంకో మాట చూద్దాం. 34వ వచనం మనం చదివితే, ఆ కీర్తన 34వ కీర్తన 8వ వచనం చదువుదాం. ఏమన్నాడు ఇక్కడ? యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు అంటున్నాడు. 10వ వచనం కూడా మనం చదివితే, సింహపు పిల్లలు లేమి గలవే ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవుణ్ణి ఆశ్రయించే వారికి ఏముండదంటమ్మా? అసలు ఏ కొదువ ఉండదంటే. మన దైవజనుడు అదే మాట చెప్తాడు. నేను సేవ ప్రారంభం నుంచి కూడా 10 మంది ఉన్నప్పుడు దేవుడు ఏ రీతిగా పోషించాడో, సంఘం ఇంతమంది ఉన్నప్పుడు కూడా అదే రీతిగా పోషిస్తున్నాడు. మాకు ఏ కొదువ లేదు అని చెప్తాడు. సాక్ష్యం అండి అది. ఆయన దైవజనులు, మీరు దేవుణ్ణి ఆశ్రయించండి, మీరు దేవుని కలిగి ఉండండి, దేవుడు మీకు ఏ కొదువ ఏ లోటు ఉంచడు అన్నాడు. ఆయన చెప్పిన మాట ప్రకారంగా, అంటే ఆయన ఏం చెప్పాడు? దేవుని వాక్యమే చెప్పాడు. ఆ వాక్య ప్రకారంగా జీవించారు కనుక ఈ రోజున ఏ కొదువు లేకుండా వారి కుటుంబాన్ని నడిపిస్తూ ఉన్నారు. ఈరోజు కూడా ప్రియులారా, ఆలోచన చేయండి. నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావో, దేవుని యందు మన దేవుణ్ణి ఆశ్రయిస్తే ధన్యుడు అంటున్నాడు. ఇక్కడ మన దేవుణ్ణి ఆశ్రయిస్తే ఏ మేలు కొదువై ఉండదు అంటున్నాడు. ఇంకో విషయాన్ని మనం జ్ఞాపం చేస్తూ ముగించుకుందాం. మనము దేవుణ్ణి ఆశ్రయిస్తే మనము బ్రతుకుతామంట. చూడండి, షడ్రకు మేషకు అభ్యంతరం గురించి మనం జ్ఞాపం చేసుకుంటే, దానియేలు గ్రంథం చూడండి, దానియేలు గ్రంథం 3వ అధ్యాయము, దానియేలు గ్రంథం 3వ అధ్యాయము. వారు ప్రతిమకు నమస్కరించమన్నప్పుడు వారు నమస్కరించరు. అయితే వారిని రాజు అగ్నిగుండంలో పాడేసినప్పుడు, రాజు వారిని కనిపెట్టి చూసినప్పుడు 4 వ్యక్తులు కనిపిస్తాడు. అప్పుడు వారిని పైకి తీసి రాజే స్వయంగా మాట్లాడతాడండి. ఒక మాట చదువుదాం. 3వ అధ్యాయం 28వ వచనం మనం చదివితే, నెబుకద్నెజరు చూడండి, షడ్రకు మేషకు అబేద్నెగో అను వీరి దేవుడు పూజార్హుడు, ఆయన తన దూతనంపి చూడండి తన్నాశ్రయించిన దేవుణ్ణి ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి అంటున్నాడు. చూడండి, వీరి దేవుడు పూజార్హుడు, ఆయన తన దూతనంపి తనను ఆశ్రయించిన దాసులను ఏం చేస్తాడంటే ఆయన రక్షించును. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మనము దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడు మనల్ని ఏం చేస్తాడమ్మా? రక్షిస్తాడు. గుర్తుపెట్టుకో, కట్టుకున్న నీ భర్త రక్షించలేడు. చాలామంది వంట చేతకి వెళ్ళి గ్యాస్ బండ్ పేలి చనిపోతున్నారు భార్యలు, తెలుసా? చాలామంది నీ భార్య నీ భర్తను రక్షించలేడు. చాలామంది డ్యూటీలకు ఉద్యోగులకు వెళ్ళి అక్కడ యాక్సిడెంట్ అయ్యి లేకపోతే ప్రయాణంలో యాక్సిడెంట్ అనేక మంది చనిపోతున్నారు. దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడు రక్షిస్తాడు. తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించును అంటున్నాడు. చివరికి ఒక మాట చదివించుకుందాం. ఆమోసు గ్రంథంలో మనం చూస్తే, ఆమోసు గ్రంథం
5వ అధ్యాయము 6వ వచనం మనం చదివితే ఇక్కడ ఒక మాట అంటున్నాడు చూడండి. 5వ అధ్యాయం 6వ వచనం 4వ వచనం చదువుదాం. ఇశ్రాయేలీయులతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరిని ఆశ్రయించాలి చెప్పండి? అందరం దేవుణ్ణి ఆశ్రయిస్తాం. మనం ఏమవుతాం? బ్రతుకుతాం. క్లియర్గా చెప్తున్నాడు ఆయన. నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుతారు. 6వ వచనం కూడా మనం చదివితే, యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు అంటున్నాడు. ఎప్పుడు మీరు బ్రతుకుదురు? అప్పుడు అన్నాడు కదా, ఇయుడి అప్పుడు ఇవ్వడు అన్నాడు కదా. ఇక్కడ ఎప్పుడు మనం బ్రతుకుతామంట? దేవుణ్ణి ఆశ్రయించిన అప్పుడు. దేవుణ్ణి నువ్వు ఎప్పుడైతే ఆశ్రయించడం మొదలుపెట్టావో అప్పుడు నుండి నువ్వేమవుతావు? బ్రతుకుతావు. నీ కుటుంబం కూడా దేవుడు రక్షించి క్షేమంగా ఇస్తాడు, క్షేమాన్ని ఇస్తాడు. ఈరోజు నాది అర్థం కావట్లే. చిన్న పిల్లలండి, చిన్న పిల్లలు ప్లస్లో ఎక్కడ చూసినా చిన్న వాళ్ళు చనిపోతున్నారు. తల్లిదండ్రులు ఉండగానే పిల్లలు చనిపోతున్నారు, బ్రతకట్లేదు. ఎందుకంటే వాళ్ళు వాక్యాన్ని పాటించరు కదా. నీవు దీర్ఘాయుష్మంతుడు అన్నట్లు దేవుని గౌరవించరు, దేవుని వాక్యాన్ని గౌరవించరు, సేవకుని గౌరవించరు, కన్న తల్లిదండ్రులను గౌరవించరు, పెద్దలను గౌరవించరు. విలువ ఎవరో దేవుడు ఆయుష్యాలు ఇస్తాడండి. ఎవడమ్మా? నీవు నీ కుటుంబం బ్రతికి ఉండాలంటే ఆలోచన చేసుకో. నీ ధనము, నీ బంగారం, అయ్యో కరోనాలో హేమిలు వెళ్ళిపోయారండి. లక్షలు, కోటేశ్వరులు. ఎవరో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎంత సంపాదించాడమ్మా? గిన్నీస్ రికార్డ్. ఆయన పాడిన సాంగ్స్ అన్ని డబ్బులు సంపాదించాడు. అతను కాపాడగలిగిందా అతను స్వరము కానీ, ఆయన పాడిన పాటలు కానీ? ఆలోచన చేసుకో. హేమిలు అందరూ కూడా కరోనాలో కొట్టుకుపోయారు. ఎవ్వరు కూడా బ్రతికలేరు దేవుణ్ణి ఆశ్రయించిన వారు తప్ప. నీకు ఈ వాక్యం అర్థమైతే నీవు నీ కుటుంబం క్షేమముగా బ్రతికి ఉండాలంటే నువ్వు వర్ధిల్లాలి, నీ కుటుంబంలో సంతోషం ఉండాలి, ఏ కొదువ లేకుండా ఉండాలంటే నువ్వు ఎవరిని ఆశ్రయించాలి? దేవుణ్ణి ఆశ్రయించాలి. మనం చదువాం కదా, యెహోవాను ఆశ్రయించండి. మన దేవుణ్ణి ఆశ్రయించాలి, ఆయన సన్నిధి నిత్యము వెదకాలి. దేవుణ్ణి ఆశ్రయించిన వారే దేవుని సన్నిధి నిత్యము వెతుకుతారు. నువ్వు అలా వెతికితే నీ కుటుంబంలో సంతోషం ఉంటుంది, వదిలడం ఉంటుంది, ఏ కొదువు ఉండదు. నీ కుటుంబం ఎప్పుడు కూడా కాపాడబడుతూ ఉంటుంది. ఇందాక మనం చదువు, తన దాసులను దూతలు నంపి ఏం చేస్తాడంట? తనను ఆశ్రయించని ఎవరిని పంపుతాడంట? ఆయన దూతలను పంపుతాడంట. మనకి ఏదన్నా అయితే పోలీసులు పిలిస్తే నాన్న తంటాలు పడుతున్నాం, ఎంతో చెల్లిస్తే కానీ ఇంతే కానీ రారు. కానీ మనం దేవుణ్ణి ఆశ్రయిస్తే పరలోకం నుండి దూతలను పంపి మనల్ని కాపాడుతాడు, రక్షిస్తాడు. అట్టి కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ప్రార్థన చేసుకుందాం. విన్న వర్తమానాన్ని బట్టి ప్రియులారా ఒక్క నిమిషం అడిగిన, ఎవరిని ఆశ్రయిస్తున్నావమ్మా? నువ్వు పేరుకేదో నామకార్థంగా దేవుని సన్నిధికి వచ్చి వెళ్ళిపోతున్నావా? ఎందుకు? నామకార్థపు బత్తి ఏదో ఆశ్రయించుకోవడానికి, అటెండెన్స్ చేయించుకోవడానికి ఇది స్కూల్ కాదండి. ప్రియులారా గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి ఆశ్రయించడానికి మనం దేవుని సన్నిధికి రావాలి. దేవుణ్ణి ఆశ్రయించేవారే ఆయన సన్నిధి నిత్యము వెతుకుతారు. ఎందుకు నువ్వు నిత్యము వెతకట్లేదు? ఆదివారం మాత్రమే వస్తున్నామేంటి? ఆదివారం మాత్రమే దేవుని సన్నిధిలో ఉంటాడని చెప్పాడా? అది దేవుణ్ణి వెతకడం ఎట్లా అవుతుంది? నిత్యము వెతకడం అంటే ఏంటి అర్థం? ఎప్పుడు ప్రార్థనలు ఉంటాయి, ఎప్పుడు కూడికలు ఉంటాయి, ఎప్పుడు ఆరాధనలు ఉంటాయి, ఎప్పుడు ఉపవాస ప్రార్థనలు ఉంటాయి, అప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో ఉండాల్సిందే. ప్రియులారా, నరులను ఆశ్రయిస్తున్నావా? మనుషులను ఆశ్రయిస్తున్నావు, నువ్వు శాపగ్రస్తుడు అని చెప్తున్నాడు ఆయన ఇబ్రియ గ్రంథంలో. మనుషులను నమ్ముకున్నవాడు పాడైపోయాడు. మనుషులను ఆశ్రయించేవారు నాశనమైపోయారు, మోసపోయారు, ఊబులు దిగిపోయారు. అనేక మంది మనుషులను ఆశ్రయించి
దేవుణ్ణి ఆశ్రయించకుండా, దేవుణ్ణి అడగకుండా, వాళ్ళ సలహాలు వీళ్ళ సలహాలు తీసుకుని అనేక మంది నష్టపోయి పాడైపోయిన వారిని మనం చూస్తూ ఉన్నాం. ఆలోచన చేసుకోమ్మా. ఆసారాజు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం కూడా వదిలాడు. దేవుణ్ణి ఎప్పుడైతే పక్కన పెట్టాడో అతనికి యుద్ధాలే మొదలైనవి. ఈరోజు కూడా నువ్వు నీ ఇంటిలో యుద్ధాలు మొదలవుతున్నాయంటే కారణం నువ్వు దేవుణ్ణి ఆశ్రయించట్లేదు. ఆలోచన చేసుకో. రెండోదిగా మనం చూస్తే ధనమును ఆశ్రయించేవారు. అయ్యో నాకు ధనం ఉంది కదా, నేను ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, ఏదైనా చేయొచ్చు, నాకు ఏదన్నా వస్తే నేను బాగు చేయించేసుకోవచ్చు డాక్టర్ల ద్వారా అని అనుకుంటున్నావేమో. అలాగ అనుకుంటున్నారని చెప్పి డాక్టర్లకు కూడా కుదరని రోగము కరోనా వైరస్ని దేవుడు పంపించాడు. డాక్టర్లే అనేక మంది పోయారండి వాళ్ళని కాపాడుకోలేక. నిన్నేం కాపాడగలరండి? గుర్తుపెట్టుకో, దేవునికి భయపడు. దేవునికి భయపడి భక్తి చేయి, విశ్వాసం కలిగి ఉండు. ప్రియరా, ధనాన్ని నమ్ముకోకు. ధనం నిన్ను ఏమి చేయదు. ధనాన్ని పుట్టించింది ఆయన, ధనాన్ని నీకు ఇచ్చిందే ఆయన. అది నీకు అవసరాల కొరకు ఇచ్చాడంతే, అది తప్ప అది దేవుడు కాదు. గుర్తుపెట్టుకో, మన దేవుణ్ణి ఆశ్రయించాలి. మన దేవుణ్ణి ఆశ్రయిస్తే మన జీవితాల్లో సంతోషం ఉంటుంది. మన దేవుని ఆశ్రయిస్తే ఏ కొదువ ఉండదు. మన దేవుని ఆశ్రయిస్తే దేవుడు మనకి ఎంతో మేలును దాచించాడు అంటున్నాడు. మన దేవుణ్ణి ఆశ్రయిస్తే నీవు, నీ కుటుంబం అందరూ కూడా బ్రతుకుతారండి. దేవుడు రక్షిస్తాడు. నిజంగా నీవు నీ కుటుంబాన్ని రక్షించుకోవాలనుకుంటే, నీవు నీ కుటుంబాన్ని బ్రతికుండాలి అని అనుకుంటే, చూసాం కదా చాలామంది చిన్న చిన్న పిల్లలు మన కళ్ళ ముందే చనిపోతూ ఉన్నారు. వ్యసనాలకి, ఆటలకి, వీటికి బానిసలై చిన్న వయసులో చనిపోతూ ఉన్నారండి. నీ కళ్ళ ముందు నీ బిడ్డలు చనిపోకూడదమ్మా. అందుకు కాదు నువ్వు దేవుని సన్నిధికి వస్తుంది. పిల్లరా, మన బిడ్డలు అందరూ కూడా బ్రతికి ఉండాలి, రక్షించబడాలంటే దేవుణ్ణి ఆశ్రయించు. ప్రార్థన చేసుకుందాం. మహాగౌండా, మహోన్నతుడా, ఈ ఉదయకాలం ముందు ప్రభు ఆశ్రయించును అనే అంశంతో మాతో మాట్లాడారే. మేము ఎవరినెవరిని ఆశ్రయిస్తున్నామో నీ లేఖనాల ద్వారా మాతో తేటగా బయలుపరిచి మాట్లాడారు. ఇక నుండి ప్రభు మేము ధనమును, మనుషులను, వాళ్ళని వీళ్ళని ఆశ్రయిస్తున్నామనయ్యా. అలా కాదయ్యా, మమ్మల్ని పుట్టించిన నిన్ను మేము ఆశ్రయించేవారిగా, నీ ద్వారా మేము మేలు పొందేవారిగా, దీవెన పొందేవారిగా, వర్ధిల్లేవారిగా, బ్రతికేవారిగా, రక్షించబడేవారిగా మీరే మాకు సహాయం చేయండి. ఈ మాటలు ఎవరిని నొప్పించాలని, బాధపరచాలని కాదయ్యా, మమ్మల్ని మేము సరి చేసుకుని ఈ సేవలో, పరిచర్యలో విశ్వాసంగా బలపడి ముందుకు కొనసాగే భాగ్యాన్ని మాకు దయచేయమని ఈ ప్రార్థన పాదాల సన్నిధి చేర్చమని ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమును బట్టి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.